మీరు దీన్ని చూడాలి. సెయింట్ లాంగస్ సెంచూరియన్. ఆయనే యేసు ప్రక్కన ఈటగుచ్చిన సెంచూరియన్. అయితే కథనం ప్రకారం అతని కంటి చూపు క్షీణిస్తోంది, చెడిపోతోంది. అతని యేసు ప్రక్కన ఈటగుచ్చినప్పుడు రక్తం మరియు నీరు అతని ముఖంపై పడ్డాయి. అతను తక్షణమే నయమయ్యాడు, అతని కంటి చూపు. కానీ అప్పుడు అతను దేవుని కుమారుడని తక్షణమే గ్రహించాడు. అదైన వెంటనే నేను సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి అన్నాడు. కాబట్టి అతను మధ్యప్రాచ్యం అంతటా ప్రయాణించి సువార్తను ప్రకటించాడు. కానీ వార్త పొంది పిలాతుకు చేరింది. కాబట్టి వారతని పట్టుకుని లోపలికి తీసుకువచ్చి మీ విశ్వాసాన్ని నిరాకరించండి అన్నారు. అతను అన్నాడు, నిజమైన రాజు ఎవరో నాకు తెలిసినప్పుడు నేను నా విశ్వాసాన్ని ఎందుకు నిరాకరించాలి? కాబట్టి వారు చేసిందేమిటంటే, అతను మీకు కంటి చూపు తిరిగిచ్చాడు కాబట్టి మేము మీ కళ్ళు తీసేస్తాము. కాబట్టి వారు అతని కళ్ళు తీశారు, కానీ అది అతన్ని ఆపలేదు. అతను పూర్తిగా గుడ్డివాడైన సువార్తను ప్రకటించడం కొనసాగించాడు. అప్పుడు వారు, సరే నీకు అర్థం కాలేదు అన్నారు. వారు అతని నాలుక కోశారు. కానీ దాంతో జరిగిన అద్భుతం ఏమిటంటే, వారు అతని నాలుక కోసినప్పుడు అతను ఇంకా స్పష్టంగా మాట్లాడగలిగాడు. కానీ వారది దాదాపు దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నట్లుందని దాదాపు గంభీరమైన స్వరంతో అని చెప్పారు. వారు అతన్ని దేవాలయంలోకి తీసుకొచ్చారు. ప్రాథమికంగా మా దేవతల ముందు తలవంచండి, యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని నిరాకరించండి అన్నారు. అతన్ని ఏదో ఒక విధంగా కత్తిని పట్టుకుని ఊపి నరికాడు. ఆ విగ్రహ దేవతలలో ఒకరిది. ఇప్పుడు మీ దేవుళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నాడు. అతను అలా అన్న వెంటనే భూకంపం వచ్చి ఈ గుడిలోని ప్రతి ఒక్క దేవుడు కింద పడిపోయాడు. అది అందరినీ కదిలించింది. ఆపై గవర్నర్ ఇక చాలు అని నిర్ణయించి అతని తల నరికించారు.